గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఐర్లాండ్ సిరీస్ 16 ఏళ్లలో ఫస్ట్ టైం ఐర్లాండ్ మనతో ఏ సిరీస్ ఇప్పటివరకు గెలిచిందే లేదు. ఐర్లాండ్ మనం పసిక్కున్న టీం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి టీం మీద ఇండియా 2 మ్యాచ్లు ఓడిపోయింది. అంటే టీంకి ఇంట్రెస్ట్ లేదా, కోచ్కి ఇంట్రెస్ట్ లేదా, టీం క్యాప్టెన్కి ఇంట్రెస్ట్ లేదా, అసలు టీంలో ఆడుతున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? అంటే ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా లో స్కోర్ ఉన్నా కూడా గెలవలేకపోయాము అంటే ఎందుకు అలా ఉంది? ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఐర్లాండ్ సిరీస్ అంటేనే ఈజీగా గెలిచే మ్యాచ్ అని మనందరం ఫిక్స్ అయిన మ్యాచ్ అది. ఫస్ట్ మ్యాచ్ సరే అనుకుంటే కూడా సెకండ్ మ్యాచ్ అంత లో స్కోర్ ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు వెంటనే వికెట్లు పడిపోవడం, వెంటనే అవుట్ అయిపోవడం, కోచ్ కానీ కెప్టెన్ కానీ ఎవరు బాధ్యతలు తీసుకున్నట్టుగా అనిపించలేదు. అసలు మన టీంకే ఇంట్రెస్ట్ లేదంటారా ఈ సిరీస్ ఆడడానికి? అలానే అడిగారు. దీంట్లో కోచ్ గంభీర్ది ప్రధాన పాత్ర. అసలు టీమ్ సెలక్షన్ ఎలా చేశాడు? ఐపీఎల్ ఆధారంగాన డొమెస్టిక్గా నచ్చిన ప్లేయర్ని తీసుకొని T20 నెంబర్ 1 ఉన్న ఇండియా టీంని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. సో ఈ 2 ఓటములకి బాధ్యత వహిస్తూ గంభీర్ రాజీనామా చేయాలి. లేకపోతే బీసీసీ ఇన్వాల్వ్ అయినా సరే గంభీర్ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్ కాదు. 155 చేజ్ అనేది ఇలాంటి పిచ్లో ఫైనల్ గుజరాత్ మీద కోహ్లీ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? అసలు సింగిల్ డబుల్స్ తీసారా? మీరు ఫస్ట్ ఓవర్ ఒక హీట్ పడిన తర్వాత అభిషేక్ శర్మ అసలు ఆ షాట్ ఏంటండి? బౌన్స్ బాల్ కనీసం ఒక మ్యాచ్లో 50 నుంచి 60 బాల్ వస్తాయి. ఎప్పుడు అటాక్ చేయాలో తెలియదా? అసలు షార్ట్ సెలక్షన్స్ ఏంది? అసలు నిన్న బ్యాటింగ్ ఎంత వైఫల్యం అంటే నాకు తెలిసి ఇప్పుడున్న టీంలో ఒక్క తిలక్ వర్మ తప్పితే ఎవ్వరు కూడా ఇన్నోవేట్ షాట్స్, ఒక రివర్స్ స్వీప్ ట్రై చేయట్లా, నీకు వైడ్ లైన్ వచ్చి బ్యాక్ ఆడే షాట్లు ట్రై చేయట్లా. మీకు మనం ఫ్లాట్ పిచ్ల మీద ఇంకా ఐపీఎల్లో ఆడినా ఇది పోలేదట్టుంది. ఎందుకంటే బౌన్స్ గడప 6 కొట్టాలి, లెంత్ని బయటకు కొట్టేయాలి, త్వరగా కొట్టేసేయాలి అనే తప్ప. అంటే ప్రతిసారి ఒకేలా ఆడతావు, నాకు వచ్చిందే ఆడతాను అని చెప్పడం కూడా రాంగ్ కాదా? అభిషేక్ శర్మ విషయంలో ఎప్పుడు అంతే, ఎలా ఉన్నా టీం ఏ పరిస్థితిలో ఉన్నా నేను వస్తాను, నేను కొడతాను, అయితే అవుతుంది లేకపోతే అవుట్ అవుతాను అన్నట్టే ఆడుతూ ఉంటాడు. అదే నేనేది దీనికి గంభీర్ సెలక్షన్ కమిటీ ఎలా ఇస్తున్నారంటే మీరు ఆడినా ఆడకపోయినా అంటే స్వేచ్ఛ అంటే మీ ఇష్టానికి నచ్చిన రోజు ఆడండి, మీరు టీంలో ఉంటారని భరోసా ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. సపోజ్ మొన్న ఫస్ట్ మ్యాచ్లో వైఫల్యానికి సుందర్ని, ప్రసిద్ధ్ కృష్ణ తీసేశారు. బౌలింగ్ సెట్ అయింది 155. మీకు ఫస్ట్ బాల్ వికెట్ పడింది శాంసన్ది, ఎంత బాధ్యతగా ఉండాలి? మీకు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళి స్వింగో అవుట్ సైడ్ పడి అవుట్ అయితే లేదు రన్ అవుట్ అయితే మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. మీకు బౌన్స్ బాల్ని ఇర్రెగ్యులర్ షాటు అవుట్ అయితే ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మ్యాచ్ 49 కొట్టారు అనొచ్చు, సెట్ అయిన తర్వాత చివరి దాకుంటే గెలిపించవచ్చు కదా. ఆ మ్యాచ్లో కూడా పవర్ ప్లే తర్వాత బౌన్సర్ బాల్ని అటాక్ చేసి పైకి ఊపి అవుట్ అయ్యాడు. నేనేమంటున్నా అంటే 155 ఎట్లా పిచ్చి స్వింగ్ ఉండొచ్చు, ఎంత టఫ్ ఉన్నా కూడా కొట్టేయచ్చు. ఏం చేయాలి? ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి, సింగిల్స్ డబుల్ తీయాలి, ఇన్నోవేట్ షాట్స్ ఆడాలి. ఆ ప్రాపర్ క్రికెట్ షాట్స్ లేకుండా నేను ఫ్లాట్ పిచ్లో ఆడాను, నాకు ఒక పేరు ఉంది, నేను ఒక T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ అని చెప్పి ఇట్లాంటి షాట్స్ ఆడితే ఎలానే జరుగుద్ది. అంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే ఇండియన్ టీంలో నేను వ్యక్తిని డైరెక్ట్గా తీసుకొచ్చి కెప్టెన్ చేయడం కూడా తప్పని అంటారు. అంటే శ్రేయస్ అయ్యర్ బాగా ఆడతాడు, బ్యాకప్ ఇవ్వచ్చు అంటే కెప్టెన్ పరంగా మంచి కెప్టెన్ కాబట్టి తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి 3-4కి ఛాయిస్ ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. సపోజ్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకుంటే రజత్ పట్టిదారు బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ కెప్టెన్ విన్నింగ్ తీసుకోవచ్చు. ఇంకా మిడిల్ ఆర్డర్లో ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్లు అంటే ఏంటి? మామూలుగా ఇంతకుముందు మనకి లోయర్ ఆర్డర్లో ఒక సపోజ్ 3 ఓవర్లు ఒక 40 కొట్టాలంటే బ్యాట్స్మెన్ ఎలా ఉండాలి? హార్దిక్ పాండ్యా లేని లోటు కనపడుతుంది. బుమ్రా లేకపోతే టీం ఇంతేనా? ఐర్లాండ్ మీద అంటే కండిషన్ చేంజ్ అని ఒక మ్యాచ్ ఎక్స్క్యూజ్ చేయొచ్చు, బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడం అనేది ఇది ఖచ్చితంగా కదా. ఇండియన్ టీం అసలు ఇండియన్ టీం చరిత్ర ఏంటి, T20లో మన చరిత్ర ఏంటి, ఐర్లాండ్ మీద మనం 2 మ్యాచ్లు ఓడిపోవడం ఏంటి, వాళ్ళకి 16 ఏళ్లలో ఇది ఫస్ట్ విన్ అవ్వడం, మనం ఇచ్చిన విన్ అవ్వడం అంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఏదో గంభీర్ ఉండేవాడు కదా మొన్న T20 వరల్డ్ కప్ గెలిచారంట, కాదు. గంభీర్ వచ్చే టయానికి టెస్టుల్లో నెంబర్ 1 టీము ఇండియా, వన్డేల్లో నెంబర్ 1 టీం ఇండియా. ఇప్పుడు T20లో మనకి దరిదాపులో కూడా ఇవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ 12 సిరీస్ వరుసగా గెలిచాం. అలాంటి టీంని చివరికి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు. మనకు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 2 ఓవర్లు 30 కొట్టేవాళ్ళు, లేదు ఒక ఓవర్ 20 కొట్టాలని కొట్టే పరిస్థితి. నిన్న కూడా చూడండి
ప్రిన్స్ యాదవ్ క్యాపబుల్. ఎగ్జాక్ట్లీ హర్షదీప్ సింగ్ కంటే ముందు వస్తే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించారు. 6 కొట్టాడు లాస్ట్ ఒక రన్ లాస్ట్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఇప్పుడు సుందర్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ T20కి సెట్ అయ్యేవాళ్ళు కాదు, వీళ్ళని తీసేస్తే అంటే ఆ బ్యాకప్ నిన్న ప్రిన్స్ యాదవ్ వచ్చాడు, 3 వికెట్లు తీశాడు, లాస్ట్ బాల్ 6, ఒక రన్తో ఓడిపోయాం. హర్షదీప్ సింగ్ ని ఎందుకు పంపించారు? ఇక్కడ కెప్టెన్ తప్పంటారా, కోచ్ తప్పంటారా? హర్షదీప్ సింగ్ కంటే తిను బాగా ఆడగలడని తెలిసినప్పుడు తిను ఎందుకు ముందు పంపించారు? ఇప్పుడే న్యూ కెప్టెన్ అయ్యాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ చేతిలో పూర్తిగా ఏదో ఉండదు, కోచ్ గంభీర్ చేతిలో అంతా ఉంది. ఇదే టీం కనుక రేపు ఇంగ్లాండ్ మీద ఆడితే కూడా ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అర్జెంటుగా ఇంగ్లాండ్ సిరీస్కి వచ్చేసరికి బూమ్రా, హార్దిక్ పాండ్యా వస్తాడు. ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే నిన్న వైభవ్ సూర్యవంశీ ఉంటే మ్యాచ్ గెలిపించేవారు. అంటే నేను ఒకటి చెప్తా వైభవ్ సూర్యవంశీ గురించి. ఇప్పుడు 15 ఏళ్ళు చిన్నపిల్లడనో బాబు బాగుండాడనో టీంలోకి తీసుకోలేదు. ఐపీఎల్లో 776 రన్స్, దరిదాపులు కూడా ఎవరు లేరు. రీసెంట్గా శ్రీలంక మీద 96 రన్స్ ఫైనల్లో అద్భుతంగా ఆడాడు. ఇంకా అంతకంటే ముందు వెళ్తే అండర్-19 ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద 175 రన్స్. అంటే అద్భుతమైన టెక్నిక్, సూపర్గా ఆడుతున్నాడు కాబట్టి టీంలో తీసుకున్నారు. ఒకసారి ఆడితే ఏదో లక్ అనుకుంటాం కానీ ప్రతిసారి నేను అదే అంటున్నాను. లాస్ట్ టైం ఐపీఎల్లో కూడా గుజరాత్లో మంచి ఇంటర్నేషనల్ బౌలర్ రబాడా బౌలింగ్ కానీ, ఆ మాటకు వస్తే బూమ్రా కానీ రబాడా హెజల్వుడ్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, కుదిరితే ఆ ఓవర్లో కొట్టాడు. అంత అద్భుతంగా ఆడాడు కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఐర్లాండ్ తీసుకెళ్ళి బెంచ్ మీద కూర్చోపెట్టే మనకి అక్కడ దాకా తీసుకెళ్తే ఇక్కడ డొమెస్టిక్ అని ఆడేవాడు కదా. ఇంకోటి గంభీర్ ఇంట్లో పెళ్లి కాదు, సీనియర్లు ముందున్నారు, వెనకోళ్ళు వెనకరాడిని అంటారు. కానీ టాలెంట్ ఆధారంగా టీంలో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఓపెనింగ్ అవకాశం ఇస్తే ఏదన్నా అవుటైనా నేర్చుకుంటారు. వెనక కూడా అరే బాగా ఆడితే టీమిండియాలో అవకాశాలు వస్తున్నాయని ఉంటుంది. మాకు సీనియర్లు అంటే ఈ సీనియర్ ఈ విధంగా ఆడే సీనియర్లు ఎందుకు? మరి పెద్ద పెద్ద సీనియర్లను పక్కన పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళని మీరు కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు అదే సీనియారిటీకి వస్తే T20 వరల్డ్ కప్ గెలిపించాడు సూర్యకుమార్ యాదవ్ అర్జెంట్గా తీసేయాలి. ఇలా చేస్తే గతంలో చాలా టీంలకు కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు మళ్ళీ బ్యాక్ వచ్చారు. మరి కోహ్లీ, రోహిత్ శర్మ వస్తే ఇంకా బాగుంటుంది కదా, అప్పుడు ఇంకా ఎక్కువ మంది చూస్తారు, ఇంకా ఇంకొంచెం అనుభవం ఎక్కువ పెరుగుతుంది. అసలు వీళ్ళని చూసి ఏం నేర్చుకున్నారు వీళ్ళు? అంటే బాలు లెంత్లో ఉంటే హిట్ చేసేస్తున్నారు తప్పితే మ్యాచ్ చివరిదాకా ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తా ఉన్న వాళ్ళు ఒకరు కనపడరు. ఒక తిలక్ వర్మ తప్పితే కొత్త షాట్లు ట్రై చేయట్లేదు. అంతా ఒకటే గేమ్. వీళ్ళకి ఏంటంటే ఆ భరోసా ఇచ్చారు, మీరు ఆడినా ఆడకపోయినా మీరు టీమిండియాలో ఈ ప్లేస్ అని ఇవ్వటం వల్ల ఇలా జరిగింది. అదే సిరీస్ ఆడిపోతే తీసేశారు అనుకోండి, రొటేషన్ పద్ధతి పెడితే ఖచ్చితంగా బాగా ఆడతారు, బాగా ఆడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క ప్లేయరుకి కనీసం 10 మంది పేపర్ మీద క్లియర్ కనపడుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా ఆడే పనికి అది గిల్ని తీసుకోలేమా, జైస్వాల్ తీసుకోలేమా? T20కి ఇండియా టీమ్ కి ప్లేయర్స్ తక్కువయ్యారా? వాళ్ళని తిప్పి పెట్టడం ఎందుకు? అంటే బాగా ఆడట్లేదంటే కూడా వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నారనే ధైర్యం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఆడట్లేదు. అవును, అలా చేయబట్టే, లేకపోతే బ్యాకప్ బెంచ్ ఎంత బాగుంది, ఇంకో సపరేట్ టీమే ఉంది తీయాలనుకుంటే. సో ఖచ్చితంగా మీరు ఆ భరోసా తీసేసి బాగా ఆడే ప్లేయర్లను ఆడిస్తే ఖచ్చితంగా టీమిండియా ఎప్పుడు నెంబర్ 1 టీమే. ఈ సెలక్షన్ కమిటీ కోచ్ తీసుకున్న నిర్ణయాలు ఇలా జరుగుతుంది. అర్జెంట్ కోచ్ గంభీర్ అన్న రాజీనామా చేయాలి, గంభీర్ అన్న పక్కన పెడితే కానీ టీం సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ టీం భ్రష్టు పట్టిపోతుంది అనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కనపడుతుందిగా. ఇప్పుడు ఐపీఎల్ రేంజ్లోనే ఒక ఫ్రాంచైజీకి డొమెస్టిక్ లెవెల్లో లేకపోతే డిస్టిక్ లెవెల్కి వెళ్ళి మంచి మంచి ప్లేయర్ని పట్టుకొస్తున్నారు. మీకు ఐపీఎల్ ప్రదర్శన, రంజీ ప్రదర్శన క్లియర్గా పేపర్ మీద ఉన్నప్పుడు మంచి ప్లేయర్ని సెలెక్ట్ చేయడానికి ఏమి? నీకు నచ్చిన ప్లేయర్లు ఉండాలా, నీ క్వార్టరే ఉండాలా, నువ్వు ఉన్నంతకాలం వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ 3 ఫార్మేట్లో ఉండాలా? అంటే వాళ్ళ పిల్లల వాళ్ళని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు, అలా ఇలాగే తయారవుతుంది. అంటే తిలక్ వర్మ ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒత్తిడిని తట్టుకుని ఆడగలిగిన ప్లేయర్ ఇప్పుడున్న టీంలో నాకు తెలిసినంత వరకు తిలక్ వర్మ మాత్రమే. అతను ఒక్కడే నిన్న పోరాడాడు. అతనికి సపోర్టింగ్ ఇంకొక పర్సన్ కూడా లేరు ఆపోజిట్లో ఆడడానికి. ఎందుకని అంటారు? ఈ బేసిక్ ప్రాపర్ రూల్స్ అనేది వదిలేశారు. పార్ట్నర్షిప్లు బిల్డ్ చేయాలి. టఫ్ కండిషన్, సపోజ్ బీభత్సంగా స్వింగ్ అవుతుంది, పిచ్ కండిషన్ బాగా టఫ్ ఉందని అనుకుందాం, 155 కొట్టలేరా? అంటే 1-2 సింగిల్స్, డబల్స్, ఇప్పుడు నీకు స్వింగ్ అవుతుంది, కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్ ఉంటాయి. అవి తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడు కాబట్టి నిన్న ఫస్ట్ మ్యాచ్లో సక్సెస్ అయ్యాడు. మిగతా వాళ్ళంతా వదిలేశారు. అసలు శివన్ దూబే ఐపీఎల్ ఫామ్లో లేడు. ఒక సిరీస్ పక్కన పెడితే మళ్ళీ బాగా ఆడితే తీసుకురావచ్చు. అసలు బౌన్స్ బాల్ కాటన్ బౌల్డ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అసలు బాల్ టు బాల్ కొట్టడం ఏంటి? నీకు బౌలింగ్లో ఇద్దరు తీసేసారు, సెట్ అయింది. బ్యాట్స్మెన్లు కూడా ఒక 2-3 తీసి పక్కన పెడితే ఇంగ్లాండ్ సిరీస్కి సెట్ అవుతారు. ఒకవేళ బాగా ఆడితే మళ్ళీ తీసుకోవచ్చు. మరి ఇషాన్ కిషన్ కూడా రన్అట్ అయ్యాడు. సరే, రన్అట్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. నేనేమన్నానంటే అవుట్ అవ్వచ్చు. ఇప్పుడు శాంసన్ ఫస్ట్ బాల్ ఫుట్ వర్క్ లేదు. ఇప్పుడు స్వింగ్ అయింది 2 డిగ్రీ స్వింగ్ అయ్యేది 3 డిగ్రీ అయితే నీకు కనీసం ఫుట్ వర్క్ ఉండి అవుట్ అయ్యాడు అనుకో, ఎక్స్క్యూజ్ చేయొచ్చు. నువ్వు అసలు ఫుట్ వర్క్ లేకుండా నిలబడి అవుట్ అయితే ఏమనాలి? బౌన్స్ బాల్ని హిట్టింగ్ చేసి అవుట్ అయితే ఏమనాలి? అంటే ఎలా అవుట్ అయ్యారు, నువ్వు ఏమి ప్లాన్ చేసావు? సింగిల్ డబుల్స్ నీకు హార్డ్ వర్క్ కనపడితే ఎక్స్క్యూజ్ చేస్తారు, ప్లేస్ ఇస్తారు. నీకు మీరే ఉంటారని భరోసా ఇవ్వటం వల్ల ఈ ఇర్రెగ్యులర్ షాట్స్ రావటం, ఇట్లా
మిస్ ఇదే అవుతుంది. అంటే సంజు శాంసన్ తప్పు ఉందంటారంటే బేసిక్గా ఒక 10 సంవత్సరాల పాటు ఏం లేకుండా ఖాళీగా ఉండి లాస్ట్ ఇయర్ నుంచి ప్రదర్శన ఇవ్వడం వల్ల ఇప్పుడు టీంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు వెంటనే ఇలా జీరో ప్రదర్శన చూపిస్తున్నారంటే అంటే దీనికి ఒక ఎక్కడ కారణం, మిస్ అయింది? అతనికి T20 వరల్డ్ కప్లో ప్రధాన పాత్ర అతనిది. సో బ్యాక్ ఇల్లు కూడా ఇచ్చిన ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇంకా 2 years ఉంటారు అనే దాని వల్ల ఇది వచ్చిన ప్రాబ్లం. ఇది ఆడకపోతే తీసేస్తారని ఉంటే ఇప్పుడు హర్షిత్ రాణా సెట్ అయిపోయాడు వాళ్ళిద్దరు తీసేయగానే. ఇప్పుడు వీళ్ళని కూడా ఒక సిరీస్ పక్కన పెడితే ఖచ్చితంగా బాగా ఆడతారు. ఫుట్ వర్క్ లేకుండా ఆడటం ఏంది? ఇండియన్ టీం ఉమెన్స్ కూడా నిన్న మ్యాచ్ లాస్ అయింది. అంటే 2 బ్యాక్ టు బ్యాక్ మనం లాసెస్ చూసామన్నమాట. వాళ్ళ దాంట్లో కూడా పెద్దగా మనం ఖచ్చితంగా విన్ అయిపోతాము అనే పరిస్థితి ఉండింది కదా అమ్మాయిల టీంలో కూడా. ఎక్కడ మిస్ అయిందంటారు? అంటే నిన్న టాస్ చేజింగ్ తీసుకుంటే బాగుండేది. ఇంకోటి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత అది మన ఇండియాలాగే ఫ్లాట్ పిచ్చి ఎందుకో స్టార్టింగ్ నుంచి శృతి మందాన ఆట స్టైల్ అది కాదు, డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళారు. ఇంకొక 20 runs కొట్టుంటే ఈజీ గెలిచే అవకాశం ఉంది. మీరు మధ్యలో జమీమా కూడా చూస్తే కొంచెం స్ట్రైక్ రొటేట్ ఇబ్బంది అయింది. లాస్ట్ రిటైర్డ్ అయింది కాదు, కొంచెం ముందే కనుక రిటైర్డ్ అయ్యి రిచార్జ్ వచ్చి ఇంకొక 20 runs కొట్టుంటే. ఎందుకంటే మీరు బౌలింగ్ పిచ్ అయితే లాస్ట్ హ్యాట్రిక్ 6లు హర్మిత్ కౌర్ ఎలా కొట్టింది. సో అదే డిఫెన్స్ మోడ్లో కొంచెం గెలవాలని ఇదిలో జాగ్రత్తగా ఆడారు. కొంచెం బెటర్గా ఆడి ఇంకో 20 runs కొట్టుంటే గెలిచేవాళ్ళు. టాస్ గెలిచి కూడా చేంజ్ చేసినా గెలిచేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు T20 నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్కి మన వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? టీం ఎలా చేంజ్ అయితే బెటర్ ఉంటుందంటారు? చేంజ్ అంటే ఫస్ట్ కోచ్ గంభీర్ని తీసేయాలి. ఒకవేళ ఉంటే మాత్రం అర్జెంటుగా హార్దిక్ పాండ్యా, బుమ్రాని తీసుకురావాలి. కుదిరితే స్పెషల్ ఎంట్రీ కింద అద్భుతంగా వేసే బౌలరు ఇలాంటి పిచ్ల మీద భువనేశ్వర్ కుమార్ని తీసుకోవాలి. లేకపోతే లోయర్ ఆర్డర్లో కృణాల్ పాండ్యాని తేవాలి. ఇంకా వీళ్ళ వల్ల కాకపోతే సీనియర్ అంటారు. వీళ్ళు ఎలాగ ఆడే పనికైతే లండన్లోనే ఉన్నాడు విరాట్ కోహ్లీని, కొంచెం స్పెషల్ రిక్వెస్ట్ రీఎంట్రీ చేస్తే మళ్ళా మ్యాచ్లు ఆడి చూపిస్తాడు, వీళ్ళు చూసి నేర్చుకోవచ్చు. రజత్ పటిదార్ కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు, మళ్ళీ రంజీ కూడా ఆడుకుంటున్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చినా కూడా బెటర్ అంటారు. అంటే పటిదారు శేషర్ అంటే కంపల్సరీ కొంచెం బెటర్గానే ఉంటాడు అయ్యరు. కానీ బ్యాక్ టు బ్యాక్ 2 titles అందించాడు పటిదారు. దట్టు మిడిల్ ఆర్డర్లో కూడా మ్యాచ్ టర్న్ ఆడే ఇన్నింగ్స్లో ఆడగలదు, ప్లేయర్గా కూడా ఇవ్వచ్చు. సరే అవన్నీ పక్కన పెట్టినా కనీసం టీం ముందుకెళ్ళాలిగా. ఏం జరుగుతుంది సక్సెస్ ఆధారంగా? ఇప్పుడు వీళ్ళని తీసుకుంది కూడా ఐపీఎల్ కోల్కతాని గెలిపించాడనే కదా, శ్రేయస్ అయ్యర్ని, లేకపోతే లాస్ట్ ఇయర్ పంజాబ్ని ఫైనల్స్ తీసుకొచ్చాడు కదా. మళ్ళీ ఐపీఎల్ ముందు వైభవ్ సూర్యవంశిని ప్లేస్లో తీసుకోవట్లేదు. ఇదంతా ఒక కోచ్ గౌతమ్ గంభీర్ క్వార్టర్ లా ఉంది. అర్జెంట్గా ఆ సిస్టమ్ చేంజ్ అయ్యి మన టాలెంట్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ ఆధారంగా టీం బిల్డ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది చిన్న విషయం కాదు. ఐర్లాండ్ మీద బ్యాక్ టు బ్యాక్ 2 losses అంటే అసలు ఖచ్చితంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు. టాప్ ఆర్డర్ లేదు, లోయర్ ఆర్డర్ లేదు, మిడిల్ ఆర్డర్ లేదు, ఏ ఆర్డర్ కనిపించట్లేదు, మొత్తం కుప్పగొలిపారు. ఫస్ట్ అట్లానే తీసి సెకండ్ టైం మళ్ళీ చేసి మరీ ఓడిపోవడం అనేది ఇండియన్ ఫ్యాన్స్ కి చాలా బాధాకరమైన విషయం. సో ఐ థింక్ ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా గంభీర్ని తీసేసి ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఇచ్చారనే అవగాహన అది కనుక కన్ఫర్మ్ అయితే ఆయన తీసుకొస్తే మంచిగా బిల్డ్ చేస్తారు. లేకపోతే దినేష్ కార్తీక్, రవి శాస్త్రి కంబ్యాక్ చేసి మళ్ళీ టీంని ఆల్రెడీ టెస్టుల్లో వన్డేల్లో 4th 5th రౌండ్ చేసి పెట్టారు. T20 క్రికెట్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లే లోపే అర్జెంటుగా BCCI నిర్ణయాలు తీసుకుంటే బెటర్, త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా. ఓకే అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.